చర్చకు తిరిగి స్వాగతం సార్. గుడ్ మార్నింగ్. సార్ ఏం చెప్తారు అంటే ఈవీఎంలు వాడకం వద్దు అని చెప్పేసి చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా చాలా కాలంగా చెప్తోంది ఈవీఎంలు వాడకం వద్దు, దాంట్లో ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే సయ్యద్ సుజా నేను లండన్లో ఏదైతే సంచలన ఆరోపణలు చేశారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో బీజేపీ పార్టీ 2008 నుంచి 14లో జరిగే బీజేపీ గెలిచినటువంటి ప్రాంతాలన్నిట్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన కూడా ప్రాణహాని ఉంది, ఈ విషయాలు తెలిసినటువంటి చాలా మంది చనిపోయారు, వాళ్ళని హత్య చేశారనే సంచలన ఆరోపణలు, కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా మరణించారు దీనివల్ల, గోపీనాథ్ ముండే, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కూడా దీనివల్లే జరిగింది, తనకు కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నంలో ఆమెను కూడా చంపేశారు అనే విధంగా కూడా కామెంట్స్ చేశారు. ఎట్లా చూడాలంట? చాలా సెన్సేషనల్ కామెంట్స్ ఉన్నాయి. ఇది పర్టికులర్లీ ఆన్ ద ఈవ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. పర్టికులర్లీ ఈవీఎం ఇష్యూ అయింది. ఈవీఎం ఇష్యూ దీని కాంట్రవర్సీ చాలా రోజులు నడుస్తూ ఉంది. అంటే దేర్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ ఒపీనియన్. కొంతమంది అది ఎక్కడైతే గెలిచినాక తర్వాత మామూలుగా ఈవీఎం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ మధ్యన ఏమైంది, మనకు గుజరాత్లో, మన ఇక్కడ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ అట్లా మన కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ఈవీఎం ట్యాంపర్ చేయాలంటే రూలింగ్ పార్టీ బీజేపీ ట్యాంపర్ చేయాలని అనుకుంటే మరి ఇక్కడ గెలవాలి కదా. అంటే ఆయన చెప్తున్నారు అక్కడ ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు కానీ మేము అడ్డుకున్నాం. ఐ థింక్ మేడ్ లాట్ ఆఫ్ సెన్సేషనల్ కామెంట్స్. అలాంటప్పుడు ప్రూవ్ చేయాలి. ఆర్ నిజంగా గవర్నమెంట్ ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్డర్ చేసింది, మనకు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఖరాఖండిగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే ట్యాంపర్ చేసే స్కోప్ లేదు, ఇది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఏమవుతుందంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ ఏదైనా కానీ నథింగ్ ఈజ్ ట్యాంపర్ ప్రూఫ్ అనమాట. డెఫినెట్ ఛాన్సెస్ ఉండొచ్చు కాదనుక దానికి ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మొత్తం ప్రోబ్ చేసేసి ఎస్ దే షుడ్ పబ్లిక్లీ డిస్ప్లే ఇట్. ఇప్పుడు సుజా గారు ఉన్నారనుకోండి, సుజా గారు ట్యాంపర్ చేయవచ్చు అని చూపిస్తున్నారు కదా, లెట్ హిమ్ కమ్ అండ్ షో ఇట్. అంటే ఈసీ కూడా కొంచెం ఛాలెంజ్ విసిరింది లాస్ట్ టైం, ఏదైతే ట్యాంపర్ చేస్తారో వాళ్ళకు గిఫ్ట్ కూడా ఇస్తాం, బహుమతి కూడా ఇస్తామని చెప్పారు. ఊరికే బేస్ అలిగేషన్స్ పెట్టేసి ఊరికే ముఖం మీద బట్ట కాల్చి పడేసి వాళ్ళకు ఇది మా అలిగేషన్ మన ట్యాంపర్ చేయవచ్చు, దీంట్లో గెలిచారు లేదంటే దానికి భాగంగానే అక్కడ మర్డర్ అయింది అని చాలా వైల్డ్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇఫ్ హీస్ రియల్లీ జెన్యున్, తనకు నిజంగా ట్యాంపర్ చేసే స్కోప్ ఉంది అని చూపిస్తే సుజా గారు వచ్చి చూపించాలి. హీ షుడ్ డిస్ప్లే ఇట్. ఎందుకంటే ఊరికే అలిగేషన్ మనం గెలిచినప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, మన భారతదేశంలో ఎలక్షన్స్లో మనం గెలిచినాం అనుకోండి మళ్ళీ ఆ ఇష్యూ రాదు బయటకు. ఈవీఎం ఓడిపోయినాక పార్టీసే మళ్ళీ స్టార్ట్ చేస్తుండే ఈవీఎం. ఇప్పుడు మనకి ఇంతకుముందు బ్యాలెట్ పేపర్ ఉండే, బ్యాలెట్ పేపర్కి ప్రాబ్లం ఏముండేది, బ్యాలెట్ డబ్బాలు ఎత్తుకపోయినారు, బ్యాలెట్ పేపర్స్ డ్యామేజ్ చేశారు, లేదంటే రీసైక్లింగ్ అయింది, అదొక అలిగేషన్. ఇంక్ పోసారు లేదా అలిగేషన్. రీసైక్లింగ్ ఎక్కువ, మనకు ఓటు గెలవాలి అంటే బ్యాలెట్ పేపర్ ఎత్తుకపోయి గుద్దుకున్నారు అని ఒక ఉండేది. మనకు చాలా సినిమాలు కూడా వచ్చాయి దానిపైన. అలాగే ఇప్పుడు మనకి కొత్త ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చింది. ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చినప్పుడు సుజా గారు ఏదైతే అలిగేషన్స్ చేస్తున్నారు హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. ఊరికే వైల్డ్ అలిగేషన్స్ పెట్టేసి దానికి లింక్, బికాజ్ ఈవ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని అంటే మళ్ళీ బ్యాలెట్ పేపర్ అంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. అంటే ఈసీ ఖరాఖండిగా చెప్తోంది మేము ఏదైతే ఈ ఎలక్ట్రానిక్, నిన్న రజత్ గారు కూడా హైదరాబాద్ లో కూడా చెప్పారు దే ఇస్ అబ్సల్యూట్లీ నో స్కోప్ ఫర్ ట్యాంపరింగ్, దే షుడ్ ప్రూవ్ ఇట్. ప్రూవ్ చేయటం లేదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మన దగ్గర హైదరాబాద్లోనే ఉండే శ్రీధర్ గారు అని, తను కూడా ఒకసారి నెట్ ఇండియా వాళ్ళ అలిగేషన్స్ పెట్టారు వాళ్ళు ట్యాంపర్ చేయవచ్చు అని, బట్ సబ్సిక్వెంట్లీ దే కుడ్ నాట్ ప్రూవ్ ఇట్ ప్రాపర్లీ. అల్టిమేట్లీ ఒక ఓటు వేసినప్పుడు నిజంగా ట్యాంపర్ చేసే స్కోప్ ఉందా లేదా చూపిస్తేనే పబ్లిక్ నమ్మకం ఉండేది. ఊరికి వైల్డ్ అలిగేషన్స్ పెడితే మళ్ళీ అదే పోయి పొలిటికల్గా ఇష్యూ అవుతారు అంతేనే తప్ప ఇట్ విల్ నాట్ బెనిఫిట్ ద పీపుల్ ఎట్ లార్జ్. అంత వైల్డ్ అలిగేషన్స్ పెట్టినప్పుడు హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. నాకు డౌట్ బెదర్ ఇక్కడ ఉంటాడా లేదా పొలిటికల్ అసైలం గిట్ అక్కడ తీసుకుందామని అక్కడ ఆ ప్లాన్లో మాట్లాడా తెలియదు. నిజంగా అంత సెన్సేషనల్ మర్డర్స్ కూడా అయినాయి అని అంటున్నాడు తను. అలాంటప్పుడు హీ హ్యాస్ టు కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్, లేదా అంటే తనకి ఇంకెవరైనా నమ్మకం ఉన్న పార్టీ వాళ్ళకి ఎవరికైనా మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. హీ హ్యాస్ టు షో ఇట్. లండన్లో కానీ కనీసం ఫేత్ కూడా చూడలే అతన్ని, చూపి అతను వచ్చింది ధైర్యంగా చెప్పి నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు ఆయన. లండన్లో ఉన్నాక ఇంకా భయం. సార్ మీతో మాట్లాడడానికి చాలాసేపటి నుంచి కాలర్లు లైన్లో ఉన్నారు. లక్ష్మీపతిరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. లక్ష్మీపతిరావు గారు చెప్పండి. యా నమస్తే అండి. సిఆర్ గౌరీశంకర్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, మాట్లాడండి. నమస్కారం సార్. హలో సార్, నమస్కారం సార్ మీ అందరికి. నమస్కారం. ఒక విషయం, ప్రధానమంత్రి గారు
ఎలక్షన్కి వచ్చే ముందు నేను బీద వర్గాల నుంచి వచ్చాను, అందరికీ సహకారం చేస్తాం, నాకు ఓట్లు వేసి నెగ్గించండి అని ఆయన చెప్పి ప్రజలందరికీ కూడా, కార్మికులకి కర్షకులకి కూడా సహాయం చేస్తాను అనేసి ఆయన ఏళ్ళ మాటలు మాట్లాడి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లక్ష్మీపతిరావు గారు మీరు ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. అది కాదండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈవీఎం ట్యాంపరింగ్. ఏదైతే ట్యాంపరింగ్ ఈవీఎం చేయొచ్చు అని చెప్పేసి నిన్న ఒక సైబర్ టెక్నాలజీ సయ్యద్ సుజా మాట్లాడారు. బ్యాలెట్ పేపర్ ఉండాలని చెప్తున్నారు ఆయన. మీరేమంటారు దానికి సంబంధించి? బ్యాలెట్ పేపర్ ఉండటమే మంచిదండి. అంటే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయంటారా మీరు కూడా? అవి కూడా అవుతున్నాయని మా ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, ప్రసాద్ గారు మందమరి నుంచి. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సిఆర్ గౌరీశంకర్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. గౌరీశంకర్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. ఈవీఎం టాపరింగ్ చేయాలనుకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. అప్పుడు ఆపోజిషన్ లో ఉన్నది బీజేపీ గెలిచింది. అదే కాకుండా మన తెలంగాణలో తీసుకున్నా కూడా, మన తెలంగాణలో కూడా ఎంతో పెద్ద పెద్ద మహామహులు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి స్పీకర్ ఓడిపోయినాడు, ఇంకా పెద్ద పెద్ద మహామహులు ఓడిపోయారు. కాబట్టి దీంట్లో ట్యాంపరింగ్ చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ముందు వాళ్ళు చూపిస్తున్నారు, అక్కడ ఎట్లా నడుస్తుందో కూడా చూపిస్తున్నారు. వీవీప్యాట్లు కూడా ఉన్నాయి, కానీ వీవీప్యాట్లు కూడా లెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీవీప్యాట్లు కూడా లెక్కిస్తే ఇక ఏ అనుమానం కూడా ఉండదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్ వాళ్ళు చెప్తున్నది ఒకటి, అంటే ముగ్గురు మంత్రులు కూడా ఓడిపోయారు, అదేవిధంగా స్పీకర్ కూడా ఓడిపోయారు. ట్యాంపరింగ్ చేసే విధంగా లేటెస్ట్ గా చూస్తే 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ వచ్చింది పవర్ లో. బీజేపీ గవర్నమెంట్ నిజంగా రూలింగ్ పార్టీ ట్యాంపర్ చేయాలంటే మొత్తం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ చేతిలో ఉంది. సయ్యద్ సుజా మాట్లాడేది ఏంటంటే వీటి గురించి కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఏదైతే 3 రాష్ట్రాలలో ఓడిపోయిందో, ఆ తర్వాత చాలా రాష్ట్రాలలో బీజేపీ ఎక్కడైతే ఓడిపోయిందో వాటిలలో ఫ్రీక్వెన్సీని మేము అడ్డుకున్నాము, అక్కడ ట్యాంపరింగ్ కాకుండా ఉండే టెక్నాలజీని వేవ్స్ రేస్ అయితే ఏవైతే వెళ్తున్నాయో వాటిని మేము అడ్డుకున్నాము, మాకు దాని టెక్నాలజీ తెలుసు కాబట్టి అని మాట్లాడుతున్నారు ఆయన. ఫస్ట్ థింగ్ ఈసీఐఎల్ నిన్న క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చింది. నాట్ ఎట్ ఆల్ ఎంప్లాయీ ఆఫ్ ఈసీఐఎల్. తను ఈవెన్ హీజ్ అన్ ఎక్స్పర్ట్ అనుకోండి, కుడ్ బీ హ్యావ్ ఇంకా ఇంకెక్కడ నేర్చుకున్నా కూడా తనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు డెఫినెట్ హీ హాస్ టు షో ఇట్ కదా. ఒక వైల్డ్ అలిగేషన్స్ వెళ్ళేసి ఆ వైల్డ్ అలిగేషన్స్ అందుకొని కాంగ్రెస్ పార్టీ అన్న రూలింగ్ పార్టీ మీద అలిగేషన్స్ పెట్టేసి అది కాదు కదా. ఇప్పుడు నువ్వు ఒక టెక్నాలజీ ఉన్నప్పుడు ఎస్, నో టెక్నాలజీ ట్యాంపర్ ప్రూఫ్ ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది ట్యాంపర్ చేసానికి అది చూపించాలి కదా. అన్లెస్ అంటిల్ ఈ షోస్ ఇట్. ఫిజికల్గా ఒక ఎలక్షన్లో కండక్ట్ చేస్తున్నాము, సపోజ్ ఓకే ఈ రీసెంట్గా మనకు వచ్చే ఏదైనా బై ఎలక్షన్స్ అనుకోని గవర్నమెంట్ షుడ్ ఇన్వైట్ హిమ్, లేకుంటే హీ షుడ్ కమ్ టు ద భారతదేశానికి వచ్చేసి ఈ ఎలక్షన్ నేను చూపిస్తాను ట్యాంపర్ ఎట్లా చేయవచ్చు అని చూపించాలి. అప్పుడు నమ్మకం వస్తుంది, అంతేనే. కానీ ఇప్పుడు ఇంతకుముందు మన కాలర్గా చెప్తా ఉంటే మన దగ్గర 3-4 మినిస్టర్లు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? మళ్ళీ నిజంగా కేసీఆర్ గారు ట్యాంపర్ చేయాలి అని అంటే అన్ని గెలవాలి కదా. అట్ ద సేమ్ టైం బీజేపీ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు 3 స్టేట్లు ఎందుకు వదిలేస్తారు వాళ్ళు? వై షుడ్ దే లూజ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎందుకు ఓడిపోవాలి వాళ్ళు? మరి సార్ ఈ ఈవీఎంలు వాడకం 120 దేశాల వరకు వీటిని వాడట్లేదు, బ్యాలెట్ పేపరే వాడుతోంది. సో 20 దేశాల వరకు మాత్రం ఈ ఏదైతే ఈవీఎంలు వాడుతున్నారు. సో ఎందుకు అంటే పాశ్చాత్య దేశాలు టెక్నికల్ గా కూడా చాలా ముందు ఉన్నటువంటి దేశాలు కూడా ఈవీఎంల పైన ప్రిపేర్ చేయట్లేదు. బేసిక్ గా మన దగ్గర అప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమొచ్చిందంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్, అంటే హ్యూజ్ పాపులేషన్, 100 crore 1 billion పాపులేషన్ ఉంది. కాబట్టి మనకి ఇది ఈజీ అవుతుంది, కౌంటింగ్ తొందరగా అవుతుంది, మనకు పోలింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే పోలింగ్ డిలే అవుతూ ఉంటుంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ప్రింటింగ్ ఆఫ్ పేపర్, హ్యూజ్ టన్స్ ఆఫ్ పేపర్స్ మనకి ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఒక్కోసారి ఏమవుతుందంటే క్యాండిడేట్స్ కూడా కొన్ని కావాలని కాంపిటీషన్లో క్యాండిడేట్స్ 50 మంది 100 మంది క్యాండిడేట్స్ అయిపోతారు. దానికి పెద్ద బ్యాలెట్ పేపర్, నిజంగా 3-4 మీటర్ల బ్యాలెట్ పేపర్లు కూడా తయారు చేసే కేసులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈవీఎం వాడితే ఈజీ అవుతుంది టెక్నాలజికల్లీ, సో దట్ మనకు రిజల్ట్స్ కూడా తొందరగా వస్తుందని ఒక ఆలోచనలో వచ్చేసాను. బికాస్ ఆఫ్ ద పాపులేషన్. అంటే చాలా మంది అంటుంటారు, ఇప్పుడు మనం చూడొచ్చు ఒక టైంలో నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఒక 400 మంది వరకు కూడా పోటీ కావాలని ఇప్పించారు. ఎందుకంటే మనం
ఓటర్ని కన్ఫ్యూజ్ చేయాలి, లేకపోతే ఓట్ స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు గుర్తులకే పెద్ద ఇదే గొడవలు అవుతా ఉన్నాయి. మామూలుగా ఒక కార్ గుర్తుకి పక్కన ఆటో వచ్చిందంటే చాలా మంది ఆటోకి వేసేవాళ్ళు. ఒక క్యాండిడేట్ కి అయితే దగ్గర మనం చూడొచ్చు ట్రక్ గుర్తు. అవును, ఏదైతే ట్రక్ కన్ఫ్యూజ్ అయ్యారు. సార్ మీతో మాట్లాడడానికి కాలర్ కూడా చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. వైజాగ్ నుంచి విఎస్ మూర్తి గారు. మూర్తి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. సిఆర్ గౌరీశంకర్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. గౌరీశంకర్ గారు చెప్పింది 100% వాస్తవం అండి. ఎందుకంటే వెన్ సంబడి రేజెస్ అన్ అలిగేషన్, ఇట్ ఈస్ ఫర్ హిమ్ ద వార్నర్స్ లైఫ్ అండ్ హిమ్ టు ప్రూవ్ ద అలిగేషన్. ఓకే, దట్స్ ఫైన్. బట్ ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో అటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఓకే, వీళ్ళు ఏం చేస్తే ఎలక్షన్ కమిషన్ ముందరకు వచ్చి ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవ్డ్, సుప్రీం కోర్ట్ ఆల్రెడీ చెప్పింది, లేకపోతే ఆల్రెడీ ఇట్స్ ఎ ప్రీ క్లోజ్ మ్యాటర్, దేర్ ఇస్ నథింగ్ టు డూ అట్ దిస్ స్టేజ్ అని చెప్పేసి అనేస్తున్నారు. కానీ but when there are lot of allegations are being raised, when somebody in London is raising an allegation, my view is that to claim your innocence, what you should do, immediately you should write a letter, because he says that there is some threat అని అంటున్నారు, వాడు లైఫ్ థ్రెట్ ఏదో ఉందని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి లెట్ దేర్ బి జూరీ ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో అక్కడెక్కడ లండన్ లో పెద్ద మనుషులతోటి అక్కడ అతను పెట్టి అక్కడ ప్రూవ్ చేయమనండి, లెట్ హిమ్ నాట్ కమ్ టు ఇండియా. ఫర్ దట్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్, బీజేపీ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. వాళ్ళు ఒక ఉత్తరం ఫార్మల్ గా బ్రిటిష్ గవర్నమెంట్ రాసో, లేకపోతే అక్కడ ఏ ఇండియన్ జర్నల్ అసోసియేషన్ అని చెప్పి చెప్పాలని అంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఉంది కదా, మన ఇండియన్ కౌన్సిల్ ఉంది, మన ఇండియన్ కౌన్సిల్ ఉంది కదా అక్కడ, దే కెన్ అప్రోచ్ హిమ్. Right. Yes, they can be approached. So let there be a platform in London. Let it be proved. Suppose let him prove it. If he is not able to prove once for all, the allegations థ్యాంక్ యూ మూర్తి గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. కొత్తగూడెం నుంచి ఇంకో కలర్ లైన్ లో ఉన్నారు సార్, చిరంజీవి గారు. చిరంజీవి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు అది ఎవరు ప్రూవ్ చేయలేదు అని అన్నారు. అంటే నిన్న ఒక లైవ్ షోలో ఈవినింగ్ టైంలో TV9 లో ఒక ఆయన, మేము ఈసీకి కంప్లైంట్ చేశాము, దాన్ని ప్రూవ్ చేశాము, మాకు దాని మీద వాళ్ళు రిటర్న్ గా మాకేమి ఇవ్వలేదు, మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు దాన్ని చేయలేదు అని చెప్పారు సార్. అంటే సార్ ఇంతకుముందు అన్నారు కదా, అది కాదు, అది ఎవరు ప్రూవ్ చేయలేదు అని అన్నారు కదా, అందుకోసం ఇంతకు ముందు కూడా అయింది డిస్కషన్ లో. ఇంతకు ముందు అంటే ఎప్పటికీ కూడా మాడిఫికేషన్ చేస్తున్నామని కూడా చెప్పారు. రజత్ కుమార్ గారు కూడా మాట్లాడినప్పుడు అన్నారు, ఈ ట్యాంపరింగ్ సాధ్యం కాదు, మేము ఎప్పుడైతే నెట్ ఇండియా అని శ్రీధర్ గారు ఒకరు చూపించాడు, దానికి అన్ని పటిష్టంగా తయారు చేశామని. సార్, వీటి గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ABN. చర్చకు తిరిగి స్వాగతం. గౌరీశంకర్ గారు, లాస్ట్ టైం మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా చాలా ఆరోపణలు చేస్తారు. ఏంటంటే దీంట్లో ఈవీఎం ఏదైతే మిషన్స్ భద్రపరిచారో వాటి చుట్టూ ఈ ఏదైతే ట్యాంపర్ కాకుండా ఉండడం కోసం జామర్లను కూడా పెట్టాలని చెప్పారు. దాంట్లో బ్లూటూత్ ద్వారా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది, దాంట్లో బ్లూటూత్ చిప్ను కూడా యాడ్ చేశారని చెప్తున్నారు. నిన్న సుజా కూడా అదే అన్నారు, బ్లూటూత్ ద్వారా మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పి. బికాజ్ ఇంత సీరియస్ అలిగేషన్స్ వస్తూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఈవీఎం కండక్ట్ చేయాలన్నా లేదా అన్నప్పుడు ఇప్పుడు సుజా గారు లేటెస్ట్ ఎంట్రీ సుజా అయితే తను ఇండియన్ హై కమిషన్ ఉంది మనకి లండన్లో ఉంది. ఇండియన్ హై కమిషన్ షుడ్ ఇన్వైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ రైట్ టు ఇండియన్ హై కమిషన్, టెల్ దెమ్ అక్కడ లండన్లోనే లెట్ హిమ్ షో ఇట్, లెట్ హిమ్ కండక్ట్ ఎ మాక్ ఓటింగ్ చూపించి ఇది చేయవచ్చు. వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ తీసుకొని పోయి చూపించారు. ఇప్పుడు మన రెగ్యులర్ వాడే ఎక్విప్మెంట్ ఈవీఎంలో ఉన్నాయి, ఈవీఎం తీసుకొని వెళ్ళేసి సుజా గారితో కూర్చొని ఒకసారి చూపిస్తే అయిపోతారు కదా, ఊరికి గొడవలు ఎందుకు? ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలుచుకుంటే ఎంతసేపు ఇది ఒక వన్స్ ఫర్ ఆల్ ది కాంట్రవర్సీ విల్ పుట్ టు ఎన్ ఎండ్. లేకుంటే సుజా గారు ఎలిగేషన్ చాలా సీరియస్ ఎలిగేషన్స్, చాలా వైల్డ్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఆ మర్డర్ ఈ మర్డర్స్ అందరికీ లింక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తను లండన్లో ఉన్నాడు, ఈ కెనాట్ ఈతే నాకు ప్రాణహాని ఉంది, నేను ఇండియన్ రానని చెప్తే డెఫినెట్ రాడు. కిషన్ రెడ్డి కూడా చాలా, ఆయన పేరు కూడా చాలా అలిగేషన్స్. కాబట్టి బేసిక్గా మనకి అలిగేషన్స్ ఒకటే కాదు, ఇప్పుడు హ్యాస్ టు ప్రూవ్డ్ అని అంటే డెఫినెట్లీ హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్.
ఇప్పుడు ఇది ట్యాంపరింగ్ చేయొచ్చు అని సుజా గారి మీద ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి సహకరించడానికి డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ హెల్ప్ హిమ్ అవుట్. ఎస్, మనకి ఇండియన్ హై కమిషన్ ఎక్కడ అవసరం లేదు, ఇండియన్ హై కమిషనర్ ఆఫీస్కి వచ్చేసి తను డిస్ప్లే షో చేయొచ్చు. లేదంటే వేరే తను ఏదైనా వెన్యూకి వస్తా అంటే మేము కూడా ఆఫీషియల్స్ వెళ్ళేసి అక్కడ ఎక్విప్మెంట్స్ ఏబిఎం ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చూపిస్తే ఒకసారి పబ్లిక్లో తెలిసిపోతుంది కదా. ఓట్ వేస్తే మనకి ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు మాకు అసలు డిస్ప్లేనే వస్తుంది, మాకు ప్రింట్ కావాలంటే ఇప్పుడు నా ప్రింట్ కూడా బయటకు వస్తూ ఉంది. నా మన ఓటు ఏది కారు గుర్తుకు వస్తే ప్రింట్అవుట్ వస్తుంది, మన ఏ క్యాండిడేట్కి వేస్తే ఆ ప్రింట్అవుట్ వస్తుంది కదా. అంటే ఏదైతే ఈయన సుజా ఆరోపణలు చేస్తూ అక్కడ వీడియోలో పాల్గొన్నారో, అంటే ఆయన పోస్ట్ సెలక్షన్ చెప్తున్నాడు. అంటే కపిల్ సిబాల్ కూడా కాంగ్రెస్ సంబంధించిన నేత కూడా అక్కడ కనిపించారు. దీనిపైన కూడా బీజేపీ వాళ్ళు ఇదంతా కాంగ్రెస్ పని అని చెప్పి కూడా వాళ్ళు పాసిబిలిటీ కాంగ్రెస్ అలిగేషన్స్ లెవెల్ ఒకవేళ వాళ్ళే చేస్తే ఆయన కనిపించే ప్రయత్నం చేస్తారు అక్కడ. కపిల్ సిబాల్ గారు అక్కడ ఉన్నారు. డెఫినెట్ కాంగ్రెస్ కూడా ఒక పర్సన్ సీరియస్గా అలిగేషన్స్ లెవెల్ పెట్టినప్పుడు అతనికి సపోర్ట్ ఇస్తారు. డెఫినెట్గా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఈవీఎం మీద డౌట్స్ ఉన్నాయి, కొంచెం ట్యాంపర్ చేసి పర్టికులర్లీ తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ ఇదే డిమాండ్ ఇక్కడ లేదు, రాజస్థాన్లో. కపిల్ సిబాల్ కూడా చెప్తున్నారు అక్కడ ఏదైతే కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుందో నాకు పర్సనల్ గా వాళ్ళు ఇన్వైట్ చేశారు, లండన్ లోనే ఉన్నాను కాబట్టి అక్కడ అటెండ్ అయ్యానని చెప్తున్నారు. తను అటెండ్ చేస్తే తప్పేం లేదు, కానీ సేమ్ థింగ్ ఇప్పుడు మనకు రాజస్థాన్లో డిమాండ్ లేదు ఈవీఎం కావాలని. ఈవీఎం తీసేయాలని బీఎస్పీ కూడా చాలా ఎస్పీ బీఎస్పీ ఉంది, కానీ ఇక్కడ రాజస్థాన్ ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో వాళ్ళు డిమాండ్ చేస్తలేరే. మరి అక్కడ ఫ్రాడ్ అది కూడా కనుక్కోవాలి కదా. మళ్ళీ మధ్యప్రదేశ్లో జరిగింది ఈవీఎం తోటే జరిగింది కదా, మరి అది కరెక్టా కాదా? కాబట్టి ఇవన్నీ డౌట్స్ ఎందుకు. ఇప్పుడు సుజా లేటెస్ట్ ఎంట్రీ మనకి సుజా గారు ఉన్నారు, లండన్లో ఉన్నారు. ఇండియన్ హై కమిషన్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో కోఆపరేట్. పోనీ ఒక్కసారి పోతుంది కదా. ఇప్పుడు సుజా చాలా సీరియస్ లెవెలికేషన్ పెట్టారు కాబట్టి ఆ ఈవీఎం తీసుకొని వెళ్ళేసి లండన్లోనే లెట్ హిమ్ షో ఇట్ పబ్లిక్లీ. అక్కడ మీడియాని కూడా ఓపెన్గా పిలిపించి ఎస్ దిస్ కెన్ బి ట్యాంపర్డ్. ఎందుకంటే ఇండియా అయితే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, 1 బిలియన్ పాపులేషన్ ఉంది మనకు. నెక్స్ట్ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తుంది, ఒకసారి చూపిస్తే అయిపోయింది కదా, ఈ గొడవనే పోతుంది మొత్తం. రైట్. కంచికచర్ల నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్, స్వామి గారు. స్వామి గారు నమస్తే అండి, మాట్లాడండి. గౌరీశంకర్ గారు ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయండి తప్పనిసరిగా. ఎట్లా చెప్తారు మీరు? మనం డెమో చూపించాడు కదా సూజయ్ గారు. బీజేపీ వాళ్ళు అంతా మోసం అండి, ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే బ్యాలెట్ పేపర్ వస్తే ఆ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా? రిగ్గింగ్ కూడా పాల్పడతారు అని చెప్తుంటారు కదా, అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉన్నాయంటారా? మన దేశం కన్నా ఎక్కువ ఉన్న దేశాల్లోనే బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తున్నారు. అది మంచి పెద్ద పెద్ద అమెరికా అటువంటి దాంట్లోనే. ఇక్కడ ట్యాంపరింగ్ చేస్తారండి ఈవీఎంలు అయితే. అలా ట్యాబ్ల మీద మనం వేసిన గుర్తు కూడా కనపడదు కదా తర్వాత చూస్తానికి కూడా మనం లెక్క వేయడానికి. రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కలర్ లైన్ లో ఉన్నారు సార్, రమణ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. మంచికో చెడుకో ఈవీఎంలు వచ్చాయండి, కానీ బ్యాలెట్ పేపర్ అయితే వద్దండి. ఎందుకంటే దానివల్ల రిగ్గింగ్లు జరుగుతాయి. ముఖ్యంగా ఈవీఎంలు వచ్చినప్పుడు ఆధార్ కార్డును ఓటర్ ఐడిగా తీసుకోవాలండి. ఆధార్ కార్డు బార్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత టోకెన్ జనరేట్ అయిన తర్వాత ఓటు వేయడానికి పంపిస్తారండి. అలాగనే అది ఈవీఎం ట్యాగ్ ఓటింగ్ కూడా లెక్క పెట్టాలండి 100 బూతుల్లో. అప్పుడే నమ్ముతాడండి ఓటరు దానికి కరెక్ట్ పడుతుందా లేదా అనేది. ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయండి ఈవీఎం. ఎందుకంటే కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో 100 వార్డులు వస్తాయన్నాడు. అంటే ఇప్పటికీ కూడా ర్యాండమ్ గా కొన్ని నియోజకవర్గాలను ఎంచుకొని అక్కడ కూడా వీవీప్యాట్లను కూడా టెస్ట్ చేస్తున్నారు కదా, కౌంట్ చేస్తున్నారు కదా. ఎక్కడ చేశారండి ఇంతవరకు? ఎక్కడ బయట రిజల్ట్ రాలేదు కదా. వీవీప్యాట్లు కౌంట్ చేస్తారు, అందులో ఉన్నవి లెక్కిస్తేనే అనుమానాలు పోతాయి. నియోజకవర్గానికి 2-3గా కౌంట్ చేస్తున్నారు, లాస్ట్ టైం కూడా చేశారు. చేయలేదు సార్, ఎక్కడ మీ టీవీలో కూడా రాలేదు, చూపించలేదు కూడా. తర్వాత ఆధార్ కార్డు ని అనుసంధానం చేయాలండి ఓటర్ ఐడికి. బార్ కోడ్ ఇచ్చే టోకెన్ జనరేట్ అనేది ఓటు వేయాలి. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగం కూడా దూరం పెట్టాలండి ఓటింగ్ మిషన్ దగ్గర నుంచి. రైట్, ఓకే. ఏం చెప్తారు సార్? ప్రభుత్వ ఉద్యోగాలను దూరం పెట్టాలంటే అంత ఈజీగా కాదు. అంటే వీ హ్యావ్ సచ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎలక్షన్స్ డ్యూటీలో. ప్రైవేట్గా మనం చేయాలంటే అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్. మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు ఈ డెమోగా ఏవైతే వీవీప్యాట్లను కౌంట్ చేయడం, ఆ తర్వాత టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఒక సీరియస్ అలిగేషన్ వచ్చింది ఇప్పుడు, కానీ ఆ టైంలో ట్యాంపర్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే చేయట్లేదు, ఆ తర్వాత చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదే అంటాం కదా, అంటే ఇది పోస్ట్ ఎలక్షన్ సినారియో చెప్తున్నారు. పోస్ట్ ఎలక్షన్స్లో ట్యాంపర్ చేస్తున్నారు వీళ్ళంతా రిమోట్ తోటి. లేదంటే ఇప్పుడు నేను
కారు గుర్తుకి ఓటు అంటే నా ఓటు బీజేపీకి పడుతుంది అని ఒక అలిగేషన్ ఇంతకు ముందు పెట్టిన అలిగేషన్, లేదంటే మేము కాంగ్రెస్కి ఓటు వేసేస్తే బీజేపీ పడుతుంది అని ఒక మనకు కనిపిస్తుంది. ఇవన్నీ అందుకే లాస్ట్ ఎలక్షన్స్లో ఏమైంది, ఇవన్నీ గొడవలు అవుతున్నాయి కాబట్టి మాకు ప్రింట్అవుట్ కూడా ఉండాలి కానీ ఒక డిమాండ్, సేమ్ అపోజిషన్ డిమాండే. ఏదైనా ప్రింట్అవుట్ ఉంటే మాకు ప్రూఫ్ ఏంది, మేము వేసిన ఓటు అక్కడ కరెక్ట్గా పడుతుందా లేదా అని అనుకో. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ప్రింటర్ కూడా వచ్చింది, మనం డెఫినెట్గా మనం చెక్ చేసుకున్నాం కదా. కాంగ్రెస్ గుర్తుకి వేస్తే కారు వస్తుంది, బీజేపీకి వేస్తే బీజేపీ వస్తుంది, కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ గుర్తుకు వస్తుంది. కాబట్టి అయినా ఇప్పుడు మళ్ళీ సుజా గారు ఒక ఇష్యూ రేజ్ చేశారు. ఒక నెక్స్ట్ మనకు హ్యూజ్ భారతదేశంలో అతిపెద్ద ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇండియన్ హై గవర్నమెంట్ కూడా ఊరికే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 22 మంది ఏదైతే కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉన్నాయో వాళ్ళ నాయకులు అందరూ కలిసి కూడా ఈసీని కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, మాకు వీటి వల్ల ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అంటే ఏమైనా మనసు మార్చుకునే అవకాశం ఉందంటారా, చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నిజంగా చాలా మార్పులు తెచ్చారంటే టెక్నాలజీని మేము ఆహ్వానిస్తూనే టెక్నాలజీ వల్ల ఇబ్బందులు తలెత్తితే మేము దాన్ని సహించము, ఊరుకోమని. డెఫినెట్ ఇప్పుడు అలాంటప్పుడు ఆల్ ద అపోజిషన్ పార్టీస్ మన భారతదేశంలో అపోజిషన్ పార్టీస్ అంటే ఇప్పుడు ఏకతాటి మీద వస్తున్నారు కదా, 20 మంది అందరూ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు లండన్లో ఉన్న సుజా గారికి ఇప్పుడు లండన్ హై కమిషన్ తోటి మాట్లాడిపించి లెట్ హిమ్ హ్యావ్ ఎ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ దేర్. అక్కడ లండన్ మీడియా ఉంది, మన మీడియా కంటే ఇంకా మరీ స్ట్రాంగ్గా ఉన్న మీడియా అక్కడ ఉంది. మనకు లెట్ దెమ్ డూ ఇట్ పబ్లిక్లీ డిస్ప్లే చేయండి, ట్యాంపర్ చేయవచ్చు అని దాన్ని చూసి ఈ గొడవనే పోతుంది కదా. ట్యాంపర్ చేసినట్టుగా దే హ్యావ్ టు రెక్టిఫై ఇట్, మళ్ళీ దే కెన్ రివర్ట్ బ్యాక్ టు మనకు బ్యాలెట్ పేపర్లో వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ఇచ్చేసి అయిపోయింది కదా. ద బెస్ట్ థింగ్ ఈజ్ దట్ ఇప్పుడు ఇంతమంది లీడర్స్ మనకు అపోజిషన్ లీడర్స్ ఏదైతే రేజ్ చేశారో దే షుడ్ రిప్రజెంటేటివ్ పోయి అక్కడ కండక్ట్ చేసి ఒక మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసి ఇప్పుడు వెళ్ళి అక్కడ కపిల్ సిబ్బల్ గారు ఆడనే ఉన్నారంట, లండన్లో ఉన్నారు. లెట్ హిమ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ కోఆపరేట్. అక్కడ పోయి మన ఎక్విప్మెంట్ ఈసీఐల నుంచి ఎవరు ఉన్నారో ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఒక మాక్ ఎక్సర్సైజ్ అక్కడ చేసి చూపిస్తే అయిపోతుంది. సుజా గారు ఇట్లా ట్రాంపర్ చేశారో లెట్ హిమ్ షో ఇట్ ఆల్సో. వన్స్ ఫర్ ఆల్ ముసుకుపోతుంది కదా ఇవన్నీ. రైట్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం సార్. విరామం తర్వాత ఏదైతే ఇంకొక ప్రధాన వార్త, ఓబీసీలకు 52% కోటా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే అగ్రవర్ణాల పేదలకు 10% బీజేపీ గవర్నమెంట్ ప్రకటిస్తోందో దానికి చెక్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి